స్థలానికల్లా కలిసి ఇది తూర్పాగ్ని నడకైంది. ఇట్లా నువ్వు ఇట్లా గేటు పెట్టినావు, ఇది తూర్పాగ్ని నడకైంది ఇది ఏమన్నా. ఇప్పుడు ఇట్లా కొలిస్తే ఇది ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది కదా. ఇది కూడా ఉత్తరం ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కదా. ఈ డోరు ఉత్తరమైన నడకైంది అంటే ఈ డోరు ఇప్పుడు వీటి నుంచి వీటికి కొలిస్తే సగం దాటి ఇక్కడ ఉండాలి డోరు. వాస్తవంగా వీటి నుంచి ఇట్లా కొలిస్తే ఈ డోరు సగం దాటి ఇక్కడనే ఉండాలి కిందికి. అంటే ఇది ఆగ్నేయం లెక్క వచ్చింది ఈ డోరు. అప్పుడు నువ్వు గేట్ పెట్టక ముందు వీటికి ఎల్లాకారం అయింది, ఓన్లీ ఆగ్నేయం పెరిగింది. అంతే, ఆగ్నేయం పెరిగింది. ఇక్కడ ఆగ్నేయం పెరిగింది, ఇది వాయువ్యం. ఇట్లా ఈ రేకులు వాయువ్యం పెరిగినాయి, ఆగ్నేయం పెరిగింది, వాయువ్యం పెరిగింది, వాయువు ఆగ్నేయాలు పెరిగినాయి. ఇక ఫస్ట్ ఈ వాయువం జోలి పోదాం ముందు. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. అంటే ఇది పశ్చిమము, ఇది ఉత్తరం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. ఈ వాయువముల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. ఈ వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పెట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్ళందరూ. ఉత్తర వాయువ్యం పెరిగి కానీ వాయువం మూతపడి వాయువంలో నూతులు గూతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తర వాయువం నడక ఉన్న, ఇది ఉత్తరవాయు నడక ఉంది, వాయువం మూతపడింది. వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. శత్రుత్వం బాగా వచ్చింది. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలకు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలకు తోడైతే హత్య చేయబడమో జరుగుతుంది. అంటే కొట్లాడలు బాగా కుట్టుకునే స్టేజ్కి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలున్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఈ ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా అయితే లేరు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయడం, ఆయన అమ్మకానికి రావడం జరుగుతుంది. ఈ వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి మూడవ కుమారుడు, మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే ఒకటవ సంతతి, ఒకటవ కుమారునిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. ఇప్పుడు మీ బాబు ఇద్దరు ఇబ్బంది పడినారు కదా, ఆ ఇంట్లో కూడా ఇట్టనే ఉంటుంది. వాయువు ఆగ్నేయాలు పెడితే వంశం ఉండదు. ఇప్పుడు అది ఈశాన్యం లేదు. ఇప్పుడు ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగిన మగ సంతతి పుట్టరు. పుట్టిన 20 ఏళ్ళ లోపల చనిపోవాలా. ఏమ్మా అదేమ్మా, ఇప్పుడు ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగితే మగ సంతతి పుట్టరు. పుట్టిన 20 సంవత్సరాల లోపు మరణించడము, యాక్సిడెంట్ పాలవుతారు. అంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల చనిపోతారు, జబ్బుతో కాదు, యాక్సిడెంట్ అనమాట. అంటే ఇది ఇట్లా కింద పడడం, ఇది నీళ్ళు. కాబట్టి ఆ ఇండ్లు కూడా ఇట్లనే ఉంటుంది. దీనిని జీన్స్ అంటారు. నువ్వు మద్రాసు పోయినా కానీ ఇట్లాంటి ఇల్లు చూస్తావు. అయితే ఈ లెక్కన ఈ అమ్మాయిలు పుట్టినలు ఇట్లా ఉత్తరముగా ఉండి ఈ మూలకు బాత్రూములు ఉంటాయి. తూర్పాకిలు ఉంటే నువ్వు రెండో బిడ్డ వెళ్ళాలా. నువ్వు ఫస్ట్ బిడ్డ అయితే ఈయన పెద్ద కొడుకు, ఒకవేనా నువ్వు మూడో కొడుకోవు. నువ్వు మూడో కొడుకో. ఆమె ఫస్ట్ బిడ్డ ఏంటంటే నువ్వు మూడో కొడుకు వినాలా. ఆమె రెండో బిడ్డ ఏంటంటే నువ్వు ఇక్కడ రెండో కొడుకు వినాలా. మూడో సంతతి నువ్వు అవుతాలే. నేను ఏమంటున్నా అంటే నువ్వు ఆడ పెద్ద బిడ్డ పోయినావంటే ఇక మూడో బిడ్డ వినాలా. కానీ మీ ఇంట్లో కూడా ఇక్కడ ఏదో ఫాల్ట్ ఉందమ్మా. ఎవరమ్మా?
పోదండి. ఎందుకంటే ఈ వాయువు దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట. ఇప్పుడు మీది తూర్పు ఉంది కదా ఇల్లు, ఈ మూలకి ఏముందమ్మా? బాత్రూమ్ అంట్లు కడుక్కొని నీళ్లు పోసుకొని గుంత ఉంది. ఉంటుంది. గుంత ఉంది ఆడ. ఎందుకంటే ఆడ గుంత ఉంటేనే ఇక్కడ జరిగేది. వాయువు దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట. కరెక్ట్. వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరగాల. ఏమమ్మా? మూడో సంతానం ఎవరమ్మా అక్కడ మీ ఇంట్లో? నలుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి, లాస్ట్ అబ్బాయి. మూడో సంతానం ఎవరు? అమ్మాయి అక్కడ వర్షాలు ఉంటది. వరుస ఉంటుంది. పెద్దామే నువ్వు. ఇదేనమాట. అంటే ఇప్పుడు ఈడ ఏం ఫాల్ట్ ఉందో మీ ఇంట్లో ఈ అమ్మోళ్ళ ఇంట్లో అదే ఫాల్ట్ ఉండాలా. ఇక్కడ జాగ ఎక్కువ ఉండాలా, తూర్పు ఫేస్ ఉండి ఇక్కడ జాగ ఎక్కువ ఉండాలా. వాళ్ళకి జోగు లేదు కానీ ఈ పక్క మా బాబాయ్ వాళ్ళు ఇద్దరు అన్న బొమ్మలు ఇద్దరు కలిసి కట్టుకున్నారు. జాగా లేదు. సరే. ఉంది కానీ దక్షిణంలో ఖాళీ స్థలం ఉంది అమ్మా. కొద్దిగా ఉంది, 3 అడుగులు. ఇంకా 3 అడుగులప్పుడు ఇది వాయువు మూతం అనేటే. సరే, ఇది ఈ వాయువు దోషాలు అయిపోయా. ఎందుకంటే ఎప్పుడైతే వాయువం ఆగ్నేయతోడవుతుందో నీ సొంత ఇండ్లు కూడా ఇట్నే ఉంటుంది. పోయి నీళ్ళు మన సొంత ఇల్లు అంటే మీరు అమ్మినేది అది నేనేం చేసినట్టే తూర్పు పరటకి వేసిన దాన్ని. నువ్వు ఇది తూర్పు పరమటే కదా ఇది ఉండేది. అదే తూర్పు పరమటకు ఉంది, ఈశాన్యం తగ్గింది. అది ఈశాన్యం తగ్గింది. ఈడ ఎట్లా తగ్గిందో ఈశాన్యము, ఆ ఇండ్లు కూడా ఈశాన్యం తగ్గింది. ఈశాన్యం తగ్గినందుకు ఇద్దరు పిల్లలకు ఏదో దేవుడు తీసుకుపోయినాడు. సరే ఇడిచిపెట్టు, వాళ్ళని ఆ చరిత్ర తీసిపెట్టు. ఇది ఇట్లా ఆగ్నేయం పెరిగింది కదా. ఇది ఈ వాయువు అయిపోయాయి కదా. వాయువు దోషాల వల్ల, వాయువు దోషాలు అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టు ఇంకా లేని కాడ గొడవలు వచ్చినాయన్నీ. అయితే ఇక్కడ ఇది పెరిగింది. ఈ ఆగ్నేయం పెరిగింది. ఆగ్నేయ దోషాలు ఉంటే కోర్టు కేసులు పంచాయతీలోనే జరుగుతుంది. ఏమన్నా ఇప్పుడు లేదా ఈ జైల్లో పడడం, జైలు యాక్సిడెంట్లు జరగడం, ఇట్లాంటివి అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఇట్లాంటివి జరుగుతాయి అన్నీ. ఇప్పుడు ఆగ్నేయం జోలు పోయినాను ఇలా తూర్పు ఆగ్నేయం కన్నా ఇంకా కోర్టు అవి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఇంట్లో ఇట్లా వాకిలి ఆగ్నేయంలో ఉందో ఆడ కూడా ఆగ్నేయంలో ఉంది. ఆగ్నేయంలో అది ఆగ్నేయంలో ఉంది. అంటే తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేకుంటే వారి ఇంటిలోని సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. తూర్పు కన్నా పశ్చిమం ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం, అసలు లేకపోవడం, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము, తూర్పు అద్దుపై కట్టాడించడం జరిగితే ఆ ఇంట తూర్పు భ్రష్టు పట్టినట్టు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తన నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమవడం, వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు, ఇల్లరిక పనులకు ఆస్తి సంక్రమించడం, రెండవ వారిగా ఉంచుకున్న పిల్లలకి ఆస్తి చేరవేయడం, పిల్లల వలన అవమానం పొందడం, ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతులైన ఆస్తిని సంతృష్టిగా అనుభవించలేని వారు ఎదురు. అది జరిగిందమ్మా అక్కడ. అయితే ఇక్కడ కోర్టు స్టేషన్ పంచాయతీలో ఉంటుంది. ఇది ఆగ్నేయ నడక. దీన్ని ఇప్పుడు ఏం చేసినావు, ఈడ నువ్వు రైలింగ్ వేసి గేట్ వేసినావు. ఇది 9 ఇంచులు ఉంది, ఇది 4 ఇంచు ఉంది. ఇది వద్దు, దీన్ని ఇట్లా వేసుకో, ఇంకో పేపర్ మీదకి ఇస్తా. ఈడ ఇట్లా వేసుకో రేకుల షెడ్డు. ఈడ 3.5 ఉంది కదా, 3 ఉందే ఖాళీ. 3 అంటే ఈడ 4 వదులు, వదిలి ఇట్లా రేకులు ఈడ కూడా 5 వదులు. 26లా ఈడ 4, 5, 11 పోతే 15 నిలబడుతుంది ఆయనకు, పెద్ద ఆయనకు. 15, 14 వేసి చాలు మస్తు. నీళ్ళు తూర్పుకే వాళ్ళు ఉన్నాయి, తూర్పుకు వాళ్ళు ఉన్నాయి. ఇట్లా చేసుకో, ఇట్లా సుఖపడతావు. అయితే ఈ డోర్ బంద్ చేయి. ఇవి నువ్వు ఇప్పుడు ఈ ఉత్తరం డోరు ఇలా లాక్ చేయవుకే. దీనికి ఇది చీకటి అయిపోతుంది. ఇండ్లు ఇనుపది గ్రిల్ ఎక్కించి డోర్ చేసుకో, ఆ గ్రిల్కు తాళం వేయి. కటాంజనం వేసుకో ఈ గ్రిల్కు. ఇప్పుడు దీనికి డోర్ ఈడ పెడతావా, లేదా ఈటి వరకు రేకులు ఇది కంపౌండ్ లెక్క కట్టుకొని అన్నా ఈ డోర్ ఈడ గేట్ ఈడ పెట్టుకుంటావా? అయితే ఈడ రేకులు వేయాల. ఇట్లా వేస్తే రేకులు వేయాల. ఈ డోర్ పని
వీడియో పని చేయటం. పని చేయడానికి ఒక 6 రేకులు వేసుకుంటే 6 రేకులు చాలు. ఎక్కడ ఎలా 6 అడుగుల రేకులు. ముందర కాలు 6 రేకులా? అప్పుడు కాదు 6 రేకులు పెట్టుకుంటే దాదాపు ఇల్లు ఆడించేయాలిగా నువ్వు ఇంటికా నుంచి ఇట్లా 6 అడుగుల రేకులు అన్న. 6 అడుగుల రేకులా? 6 అడుగుల రేకులు వేస్తే ఇట్లా ఉంచితే ఈ 2 అడుగులు ఇటుకలు కట్టేది ఇట్లా ఇంత 2 అడుగులు ఇటుకలు కట్టి ఈడ గేట్ పెట్టుకో. అప్పుడు ఇది ఈ తూర్పు ఈశాన్యం అవుతుంది ఇట్లా. అదే ఉంటుంది ఇట్లుంటే ఇట్లుంటుంది అన్న. ఇప్పుడైతే నరకం చూపిస్తుంది ఇల్లు. నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువ ఆగ్నేయ కొలతలు తేడొస్తే విశేషంగా నష్టపోతారు. ఇవైతే అంతుల్లో కూడా ఆగమైనాం. ముందు దీన్ని డోర్ మార్చు. ఒక్క నిమిషం మీద ఇప్పుడు ఇది బీకే మొత్తం అన్నా, ఇది వీకే మొత్తం. ఈ జాయింట్ తప్పి ఈడు పారు ఏమన్నా ఈడ ఇడిసి 3.5 అడుగులు 4 అడుగు ఇది కూడా ఉంది కదా, ఇది కొలుచుకొని 5 అడుగులు ఇడిసి ఇట్లా కట్టుకో. ఇట్లా కట్టుకొని నాన్నగారికి ఇట్లా సెట్ అయ్యి తూర్పు వాళ్ళు అంటే ఇంటి వరకు పారి కూడా పెట్టుకోమని 4 అడుగులు. దానిలో 5 అడుగులు ఇడిసి ఒక 5 మళ్ళీ వచ్చినా ఏం కాదు, వచ్చినా ఏం కాదు, గుంత మీద ఏం కాదు. ఏమన్నా ఇది కట్టుకో. దీన్ని తీసి ఇట్లా ఇట్లా సందిరిసేయి. ఇటుకి రా ఒక్క నిమిషం. దీని మీద ఇట్లా 2.5 అడుగు చుట్టూ కట్టు. దీని మీద రేకులు వేయమంటావు? రేకులు వేసి దీన్ని చక్కగా పైన ఇది ఉంది కదా దాన్ని చక్కగా దాన్ని చక్కగా. అప్పుడు నీళ్లు గోడ అవతల పడేటట్టేనా? అవి అవతల పడతాయి, ఇవి ఇవతల పడతాయి. ఈడ దారి పెట్టుకో. ఇవల్ల ఏం మీకు కాల్చిన పనిలంగా ఇది ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఇదల్లా ఇగో ఈడ ఇటు వరకే కట్టు. ఇంటి వరకే రేకులు వేసేది? రేకులు వేసేది గోడ కట్టేది కూడా అదే అదేలే. ఇంత ఎత్తే కట్టు. అదే అదేలే 3 అడుగులు 2.5 కట్టుకో. అదే అదేలే. అంటే ఇప్పుడు ఆ పారి గోడ కాకుండా మళ్ళీ గోడ ఇంత ఎత్తు కడతాడమ్మా. కట్టి రేకులు ఇట్లా ముందుకు వచ్చినావు కదా ఈడ అన్నా, ఈడ బాల్కనీ గుంజినావు కదా ముందుకు. ఈ బాల్కనీ వరకే రేకులు. బాల్కనీ ఇంటి బారే ఇలా బయటకు వచ్చింది కదా దాని వరకు రేకులు అయ్యి గోడ ఈ బారికే కట్టు. కట్టి ఇది వరకు కట్టి ఈడ పైప్ ఎత్తు. ఒక ఆడో పైప్ ఎత్తు అట్లా అవతల పడని ఈడ పడని పైపు. ఇక ఇట్లా రేకులు వేసుకో కింది నుంచే ఆ డిజైన్ చెడిపోకుండా. రేకులు ఎందుకోసం అంటే ఇది దల్లా కొలిస్తే తూర్పాకి నడకైంది. అదే అదేలే. ఏడ పెట్టమాట గేటు ఈడ పెట్టుకో. ఈడ వరకు ఇక్కడ సెంటర్ అదేలే పెట్టుకుంటున్నాడు. ఈశానికి పెట్టమాట కొద్దిగా అటు ఈసారి కొద్దిగా. నీకు 5 రోజులకు మార్పు వస్తుంది. 5 రోజుల టైం. అది పీకినాక అయితే పీకేటప్పుడు కొంచెం గొడవలు మనసుకు సిత అంటది. అయినా ఏమనుకోవద్దు. లోపలికి ఇంకో ఇప్పుడు ఇవల్ల పీకాలంటే కాని పని. ఇది 4 ఇంచు పని ఉంది కదా, అది కూడా 4 ఇంచు పని కట్టు. 4 ఇంచు పని ఉంది కదా. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ 4 ఇంచులు ఉంది కదా ఆడ, ఇది 4 ఇంచులే కట్టు. ఇంకా పీకిన అట్లే ఉండని మొత్తం మళ్ళీ అదే దాంతో ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు. నిన్న పెరిగినా నిన్నగా ఇది 9 ఇంచులు ఉంది. 9 ఇంచు ఉంది. అది కూడా 9 ఇంచు అన్నా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇట్లా నడుస్తావో మెంటల్ లేస్తుంది అన్న, పిచ్చి పడుతుంటది ఇట్లా నడుస్తుంటే. ఏమ్మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక టైప్ ఉంటాడు, బయటకు పోయి ఒక టైప్ ఉంటాడా? మెంటల్ వేసినట్టు మాట్లాడు. బయటకు పోతే ఒక సైలెంట్ ఇద్దరు. మళ్ళీ ఇంట్లో బయటకు పోయేటప్పుడు అంతా తిక్క అయిపోతుంటాడు అన్నా. బయట శేనికాడ అనుకుంటే ఒక గంట సేపు అనుకుంటే సుఖంగా ఉంటావు అన్న. పక్కన శేనికాడ కానీ బయట కానీ ఇంటికి వస్తారు కదా మనసు పగిలిపోయి ఉంటుంది.
అట్నే ఉంటది. ఆ? ఎందుకు రా దేవుడా ఇది ఏంది ఇది అని అనిపిస్తుంటుంది. అంతే. నువ్వు బాధపడుతున్నావు, నాకు హెల్త్ సరిగా లేక నాకు ఇబ్బంది ఉండి నేను చెప్పిన అన్న కారు వచ్చింది వస్తలేని. అదే అదే. మేము రేపు కూడా వస్తుంది గిద్దలూరు కారు. నిన్న ఆడికి వచ్చింది, దానికి ఆ ఊరికి అక్కడ ఖమ్మం వచ్చింది నిన్న. అంటే పిల్ల పెద్దన వచ్చినారులే పాపం. కానీ ఇది ఇచ్చేయన చాలు. ఇది ఈ గోడ 9 ఇంచులు వచ్చమాట ఉంచు, అంత సిమెంట్ చేపించుకో. అది కూడా తీసేయమాట అట్లే అది ఉన్నాయేం కాదులే, మంగ వెళ్ళే తిప్పలాడాకు ఇలా చేసినావు చాలు. అది అని చెప్పాలి కాదు, 1 గంట. సరే నీ ఇష్టం, చేసే లేకుండా ఇప్పుడు ఇది కలిపినావు, ఇది కలిపితో నువ్వు అట్లా కలపకుండా వీటికే కలపాల్సింది ఇట్లా ఏడకి. అదేలే ఇక్కడికి వీటికే కలిపింటే సమస్య కడ్డీ వేసింటే సరిపోయేది. అది ఏడకైతే అక్కడ ఏం చేయలేదా? అవతల మెట్లు బయటికే కదా అది. ఇది డోర్ వేస్తే నీకు నీ శ్వాస అనేది ఆగ్నేయం పెరిగింది ఇట్లా. అదేలే అప్పుడు ఇప్పుడు కాదులే, అప్పుడు నీ శ్వాస అనేది ఆగ్నేయం లేకపోయింది ఎక్కువ. అదేలే ఈ స్థానంలో లేదు. లేదు. ఇప్పుడు ఇది వేసినాక అప్పుడు అది ఆగ్నేయ దీనికి అది ఆగ్నేయ ఈ దేశాలకు తగ్గినట్టు లెక్క అది.